వెల్కమ్ బ్యాక్. రాజకీయాల నుంచి తప్పుకుంటా వ్యవసాయం చేసుకుంటానంటూ ఎప్పుడు రాజకీయాల గురించే మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు. అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. ట్వీట్ స్క్రీన్ మీద చూపించండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి. వెనుజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్న మిసైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్న ఆ దేశ అధ్యక్షుణ్ణి, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏంటి? వారంతా అమ్ముడు పోవడమే కదా అని చెప్పేసి. సరే, ఎవరిని ఉద్దేశించి పోస్ట్ చేసినట్టు విజయసాయి? ఆంధ్ర మధుర ఎవరు అని చెప్పి మనము చర్చించుకోవాలి. అసలు ఆ ఫస్ట్ పాయింట్ అమ్ముడు పోయింది, ఆ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ విజయసాయి అని చెప్పేది. అమ్ముడు పోయారేమో అని అనుమానం మొదట్లో వ్యక్తమైన మాట నిజం, కానీ అది ఎక్కడా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు తర్వాత అంటే ఇనీషియల్గా మధురను ఎలా కిడ్నాప్ చేశారు, మరి ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉండాలి కదా, ఏ రెసిస్టెన్స్ లేకుండా ఎలా కిడ్నాప్ చేయగలిగారు? దాంతో ఆయన ఇన్నర్ కోటరీ ఎవరైనా అమ్ముడు పోయారా, అందరూ ఒక్కరు అమ్ముడు పోయినా సాధ్యం కాదు, అందరూ అమ్ముడు పోయారా అనే అనుమానం వచ్చిన మాట నిజం. కానీ ఆ తర్వాత జరిగిన రెండు పరిణామాలు మనకు తెలుసు. 32 మంది క్యూబన్ ఆఫీసర్స్ చనిపోయారు దాడిలో. అది క్యూబా కూడా ప్రకటించింది నిజమే అని. అంటే మరి అమ్ముడు పోతే వాళ్ళు ఎందుకు చనిపోతారు? 32 మంది వాళ్ళే కాదు, వందలాది మంది వెనుజులా సోల్జర్లు కూడా చనిపోయారు. ఇది వెనుజులా కూడా ధృవీకరించింది. మరి అందరూ అమ్ముడుపోతే వెనుజులా సైనికులు ఎందుకు వందల మంది చనిపోతారు? తర్వాత ఒక సోనిక్ బాంబ్, అంటే ఫోకస్డ్ ఎనర్జీ బాంబ్ అంటారు దీన్ని. ఆ బాంబ్ ఏదైనా అమెరికా ప్రయోగాత్మకంగా వాడిందని, ఇప్పటి వరకు అది బయటికి కంబాట్ ఆపరేషన్లో వాడలేదు. కానీ అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్పేది, రిటైర్డ్ ఎక్స్పర్ట్స్, ఎస్ అమెరికా మిలిటరీ చాలా కాలంగా అలాంటి ప్రయోగం చేస్తుంది అని. ఇది ఏంటంటే సోనిక్ బాంబ్, అంటే ఒక వెనిజులన్ సోల్జర్ కథనం బయటకు వచ్చింది. దాన్ని అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ రీట్వీట్ చేశారు. అంటే అమెరికా కూడా దాన్ని ధృవీకరిస్తున్నట్టు ఇండైరెక్ట్గా. ఏంటి ఆ బాంబ్ అంటే, ఆ వెనిజులా సోల్జర్ చెప్పింది, ఒక్కసారిగా మా తలలు బద్దలయ్యేంత శబ్దం వినబడ్డది, మేమందరము రక్తము కక్కుకుంటూ నేల పడిపోయాము, లేవలేకపోయాము, కదలలేకపోయాము, శ్వాస పీల్చుకోవడం మాకు ఇబ్బందిగా మారింది, మేము ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళు 8 హెలికాప్టర్లలో 20 మందే వచ్చారు, కానీ ఈ ఆయుధము ప్రయోగించాక మేము ఏం చేయలేకపోయాము అన్నారు. అంటే ఇప్పుడు అమ్ముడు పోవడమా లేకుండా ఆయుధ ప్రభావమా? సో అందువల్ల అమ్ముడు పోయారన్నది కూడా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నది ఎవరు? మళ్ళీ నికోలస్ మదురో కాలంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న డెల్సీ రోడ్రిగ్జ్ అధికారంలో ఉన్నారు. అందువల్ల అమ్ముడు పోయారు అన్నది రియాలిటీ అనేది 100% కాదు. అమెరికాకు ఉన్నటువంటి అద్భుతమైన మిలిటరీ శక్తి వల్ల సాధ్యమైంది. ఇక అయితే ఇన్నర్ సర్కిల్లో మధురో కదలికల్ని సిఐఏకు అందించారు ఎవరో ఒకరు అన్నది నిజం. అక్కడ మాత్రం ఒక వ్యక్తి, ఒకరో ఇద్దరో చాలా కీలక వ్యక్తులు అమ్ముడు పోయి ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. సో ఆ కోవర్ట్ ఆపరేషన్ జరిగిన మాట నిజం. ఆ కోవర్ట్ ఆపరేషన్ ఎక్కడైనా ఎప్పుడైనా జరగచ్చు. ఎనీ యుద్ధ క్షేత్రంలో కోవర్ట్లు ఎప్పుడు ఉంటారు. ఇక మీకు అది ఇప్పుడు కాదు, మహాభారతంలో శల్యుడు క్యారెక్టర్ మనం చూడలేదా? సో అందువల్ల ఇక విజయసాయి రెడ్డి వెనుజులా కంపారిజన్ కూడా ఫ్యాక్చువల్లీ కాదు. తర్వాత ఆయన ఎవరిని అంటున్నాడు? జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే అంటాడు అనేది సహజంగా ఎవరికైనా అభిప్రాయం. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళినప్పటి నుంచి జగన్ పైనే దాడి చేస్తున్నాడు. అందులో జగన్ కోటరీ పైన దాడి చేస్తున్నాడు. ఒకప్పుడు నెంబర్ 2గా వెలుగొందాడని పేరుగాంచిన విజయసాయి రెడ్డి అక్కు ఎక్కడో ఒక్క చోట జగన్తో చెడింది అనేది ఫ్యాక్ట్. బయటికి వచ్చాడు, లేదు అతను కావాలనే జగనే బయటికి పంపాడు వ్యూహాత్మకంగా అని ఒక వాదన, లేదు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ముదురుతున్న కుంభకోణాల ఆ కేసులలో తాను చిక్కుకోకుండా ఉండటానికి బయటకు వచ్చారని ఇంకో వాదన. ఏదైనా ఇప్పుడు జగన్ మీదతో లేడు, జగన్ పైన ఎక్కువ పెడుతున్నాడు బాణాలు కనుక ఈ ఆంధ్ర మధురో వైఎస్ జగనే అని ఒక ఇంటర్ప్రిటేషన్. కానీ సమస్య ఏంటంటే టెక్స్టువల్ ఎనాలిసిస్ అన్నారు మా రీసెర్చ్ మెథడాలజీలో. హ్యుమానిటీస్ రీసెర్చ్లో టెక్స్టువల్ ఎనాలిసిస్ అని ఉంటుంది. ఆ టెక్స్టువల్ ఎనాలిసిస్ చేస్తే నేను ఏమంటాను, ప్రజా నాయకులారా అన్నాడు. నాయకుడా అల్లే, నాయకులారా అన్నాడు. అంటే మరి ఒక్క జగన్నే ఉద్దేశించి అంటే ప్రజా నాయకులారా అని ఎందుకంటాడు? ఇంకోటి ఏమన్నాడు, కంపారిజన్ కూడా ఏమిచ్చాడు,
అపారమైన ప్రజాబలంతో గెలిచిన మధురు అన్నాడు. అంటే అపారమైన ప్రజాబలంతో ఎవరు గెలిచారు? ఇప్పుడు జగన్ గెలవలే కదా, చంద్రబాబు నాయుడు కదా గెలిచింది. మరి ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు అనే అనుమానం పెరిగింది. సో అందువల్ల దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్. ఇప్పటికీ విజయసాయి రెడ్డికి ఒకటి మాత్రం తెలుసు, ఏ రకంగా వార్తల్లో ఉండడమో ఖచ్చితంగా తెలుసు. అంటే విశేషమైన ప్రజాబలం ఏమీ లేకున్నా కూడా విజయసాయి రెడ్డి ఎమర్జ్ చేయడమే, జగన్మోహన్ రెడ్డి కోర్టు లాగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆడిటర్గా రాజకీయాల్లో వచ్చాడు. కింద ప్రజా ఉద్యమాల నుంచి రాలేదు కదా, ప్రజా సమీకరణతో రాలేదు. బట్ డెఫినెట్గా ఆయన కోటరీలు, జగన్ కోటరీలో ఒకప్పుడు స్థానం ఉండి ఇప్పుడు లేదు, దాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. అందువల్ల కానీ విజయసాయి రెడ్డి అన్నట్టు కోటరీలో బందీలు అయితే డెఫినెట్గా ప్రజలు తిరగబడతారు అని చెప్పడంలో ఆయన వెనుజులా ఎగ్జాంపుల్ కాదు, ఏ బంగ్లాదేశ్ ఎగ్జాంపులో, ఏ నేపాల్ ఎగ్జాంపులో ఇచ్చి ఉంటే ఇంకొద్దిగా అప్రాప్రియేట్ ఉండేది. ఎందుకంటే అక్కడ ప్రజలు తిరగబడ్డారు, వెనుజులాలో ప్రజలు కాదు కదా తిరగబడ్డది, శత్రువు తిరగబడ్డాడు కదా. అంటే ఇప్పుడు ఎవరిని ఉద్దేశించినట్టు అంటే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు కిడ్నాప్ చేసుకుని వెళ్తాడనా, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కిడ్నాప్ చేసుకుని వెళ్తాడనా? ఎందుకంటే ఆ వెనుజులా కంపారిజన్లో ప్రజల పాత్ర లేదు కదా. అంటే కోటరీ అమ్ముడు పోతుందని అందరికీ హెచ్చరించడమా, నేను జగన్మోహన్ రెడ్డికి నీ చుట్టూ ఉన్న కోటరీ నీకు అన్యాయం చేస్తుంది, నన్ను దూరం పెట్టావు కానీ వాళ్ళే నిన్ను ముంచుతారని చెప్పడమా? సో అనేక అర్థాలు, విజయసాయి రెడ్డి మాటలకు అర్థాలే వేరులే అనుకోవాలి మనం.